హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు నెత్తళ్ళు వంకాయ వేసుకొని గ్రేవీ చేసుకుంటామండి. చాలా రుచిగా ఉంటుంది. దీనికని ముందుగా ఇట్లా వేడి నీళ్ళు పెట్టుకున్నాను. నెత్తళ్ళు తీసుకొని బాగా తలతోక తుంచి పెట్టుకోవాలండి. బాగా ఇట్లా తలతోక తీసి పెట్టేసుకున్నామంటే క్లీన్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళు పోసుకొని బాగా ఒక 2-3 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెడితే మెత్తబడిపోతాయండి. ఇట్లా వేడి నీళ్ళు పోసుకున్నాం కదా, ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని దాంతో ఇట్లా కలుపుతూ ఉంటే బాగా క్లీన్ అవుతుంది. దానిపైన బొరుసు ఉంటుంది కదండి, అది కానీ వస్తుంది, మురికి అట్లాంటివి వచ్చేసి బాగా ఈ వేడి నీళ్ళతో ఒక్కసారి ఇట్లా క్లీన్ చేసేసుకొని మామూలు మంచినీళ్ళు చల్లనీళ్ళు పోసుకొని ఒక 4-5 సార్లు నీళ్ళు వంచేసి క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనంలోకి ఆయిల్ వేసుకున్నాను. నూనె బాగా ఇట్లా కాగాలండి. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండేటప్పుడు ఈ నెత్తళ్ళు వేసుకోవాలి. బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, వీటిని తీసి పక్కన ప్లేట్లోకి పెట్టేసుకుంటాం. అదే నూనెలోకి పోపు పెట్టుకుంటామండి. ఆవాలు, కొద్దిగా మినపప్పు వేసుకున్నాను. పోపు బాగా ఫ్రై అవుతుంది. కొద్ది కరివేపాకు వేసుకుంటాం. ఇప్పుడు ఇటు సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ వేసుకున్నానండి. ఎర్రగడ్డ బాగా ఇట్లా ఎంచుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డ బాగా ఎంచుకున్నాం కదండి, ఇప్పుడు టమాటా వేసుకుంటాం. 2 టమాటాలు, పెద్ద టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. ఇవి బాగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే మంచిగా తొందరగా మెత్తబడతాయండి టమాటా కానీ. ఇప్పుడు మూత పెట్టుకుంటాము. మూత తీసుకున్నామండి. బాగా ఇట్లా ఫ్రై అయినాయి. ఇప్పుడు వంకాయలు బాగా ఇట్లా నీళ్ళల్లో బాగా వేసి కట్ చేసి పెట్టుకున్నామండి. నీళ్ళల్లో వేసుకున్నామంటే మనకి చేదు రాదు. ఇప్పుడు ఆ వంకాయలు తీసి ఇప్పుడు పోపులోకి వేసేసుకుంటాం. కొద్దిగా పసుపు వేసుకుంటాం. ఒకసారి అంతా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకున్నాము. ఒక 2 నిమిషాల తర్వాత వంకాయ కానీ కొద్దిగా మెత్తబడింది. ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్ అంత వేసాను. మిర్చి పౌడర్, కారం పొడి ఒక స్పూన్ అంతా వేసి బాగా ఇట్లా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటామండి. మనకి గ్రేవీ ఎంత కావాలంటే అంత నీళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇది కొద్దిగా గట్టిగానే చేస్తున్నాను. ఉప్పు చూసుకుంటామండి. ఉప్పు సరిపోలేదు, కొద్దిగా తగ్గింది. ఉప్పు కొద్దిగా వేసుకున్నాం. ఇది మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామండి. బాగా ఇట్లా ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తాలు వేసేసుకుంటాం. నెత్తాలు మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఇది ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది.
బాగా ఇట్లా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటాము. చూడండి నూనె బాగా పైకి వచ్చి మంచిగా ఉడికింది. గ్రేవీ రెడీ అయిపోయిందండి. గమగమలాడుతుందండి. అసలు ఇంట్లో బాగుంది. ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది. వేడివేడిగా నెత్తాల గ్రేవీ ఇట్లా బాక్స్లోకి వేసుకుంటున్నానండి. చూడండి థిక్నెస్ ఎంత ఉందో. ఇంత థిక్నెస్ ఉంటే మనకి ఒక గెరిట గ్రేవీ వేసుకున్నామంటే అన్నం ఒక ప్లేట్ అన్నం తినేయచ్చండి. అంత రుచిగా ఉంటుంది. ఈరోజైతే నేను ఇది అన్నంలోకి తింటున్నానండి. ప్లేట్లోకి అన్నం తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీ వేసుకుంటాము. వంకాయ నెత్తాల గ్రేవీ. కలిపి తింటూ ఉంటే ఇంకా మాటలు లేవండి. అసలు స్వర్గమేనండి. అంత కమ్మగా ఎంత టేస్ట్గా ఉందంటే ఒక్కసారి మీరు ఇది చేసి చూసారంటే మీకు తెలుస్తుందండి. తినే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు చేస్తుంటారు. ఇది చూసిన వెంటనే మీరు కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇట్లనే మీరు చేసుకోండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వంకాయకి నెత్తాలకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇట్లా ఒక వంకాయని తీసుకొని ఒక నెత్తాలు తీసుకొని ఇట్లా అన్నం తింటుంటే అసలు ఇంకేం వద్దనిపిస్తుందండి. ఇంకా ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లనే చేసుకోండి. నేను కానీ అన్నంతో నెత్తాలి గ్రేవీతో ఎంజాయ్ చేస్తానండి. ఓకే బాయ్.